వ్యూయర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు మనం లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి. మరి ఇక్కడ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో లుక్కేసిద్దామా? సో వ్యూయర్స్ ఈ రోజు మనకి ఆర్కే కలెక్షన్స్ లో లేటెస్ట్ వెరైటీస్ చూపించడానికి మనతో పాటు కోదండ బాబు గారు ఉన్నారు. ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ కోదండ బాబు గారు. హలో అండి. సో ఈ వీక్ మనం ఎలాంటి వెరైటీస్ చూడబోతున్నాం? ఈ వీక్ లో మనం పట్టు సారీస్ కానీ ఫ్యాన్సీ కానీ ఆల్ వెరైటీస్ చూస్తాం. న్యూ డిజైన్స్ లో చూస్తున్నాం. ఓకే అండి, ఫస్ట్ సారీ చూద్దాం. ఫస్ట్ సారీ మనం పట్టులో చూస్తున్నాం. ఓకే, మంచి పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం సారీ కూడా. అవునండి, మంచి లైట్ వెయిట్ లో తీసుకున్నాం అండి. ఇది కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్ తీసుకున్నాం. పైన బార్డర్ తీసుకున్నట్టయితే మనం ఒక కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నాం. అలాగే కాంట్రాస్ట్ బార్డర్ గా మనం బ్లూ కలర్ కి పింక్ బార్డర్ అనేది ఒక 4 ఇంచెస్ కడ్డీ బార్డర్ లా తీసుకున్నాం. సారీ పార్ట్ లో తీసుకున్నట్టయితే మనం మంచి డిజైనర్ గా తీసుకున్నాం. అది ఫ్లవర్స్ అనేది ఫ్లవర్ వర్క్ అనేది వీవింగ్ లో తీసుకున్నామండి. ఒక గోల్డ్ ఫ్లవర్ లా తీసుకున్నాం. అది కూడా రోజ్ ఫ్లవర్ లా వచ్చేలా తీసుకున్నాం మోడల్ అనేది. ఇవి కూడా చాలా దగ్గరగా సారీ ఎంత ఉంటుందండి, ఫుల్ వర్క్. సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ అనేది ఆల్ ఓవర్ గా కంటిన్యూ గా ఉంటుంది. అవునండి, దీని కింద బార్డర్ కూడా మనం పైన బార్డర్ లని సేమ్ తీసుకున్నాం. 1 ఇంచ్ గోల్డ్ బార్డర్, సేమ్ పింక్ బార్డర్ అనేది కూడా కంటిన్యూగా తీసుకున్నాం. పళ్ళు చూసుకున్నట్లయితే మనం కాంట్రాస్ట్ లో తీసుకున్నాం. అందులో కూడా మనం 2 పంచెస్ స్టైల్లో తీసుకున్నాం. ఒక మిడిల్ లో ఒక గోల్డ్ లైన్, అటు ఒక గోల్డ్ లైన్ తీసుకుంటూ ఒక ఫ్లవర్ బంచెస్ స్టైల్లో తీసుకున్నాం అండి. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనం కాంట్రాస్ట్ పింక్ లోనే మనం ప్లెయిన్ తీసుకున్నాం. 2 సైడ్స్ హ్యాండ్స్ పర్పస్ మనం బార్డర్ కూడా తీసుకున్నాం అండి. ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 5950 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 5950 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ప్యూర్ జూట్ సిల్క్ లో తీసుకున్నామండి. ఇది కూడా జూట్స్ లో మనకు జరీ యూజ్ చేయకుండా మనం జూట్ లోనే తీసుకున్నాం. పైన బార్డర్ తీసుకున్నాం, మనం జూట్ బార్డర్ తీసుకున్నాం. ఇక్కడ కూడా ఒక 4 ఇంచెస్ జూట్ బార్డర్ తీసుకున్నాం. అలాగే ఒక డ్రాప్ డిజైన్ అనేది కూడా తీసుకున్నాం, ఒక లైన్ లాగా వచ్చేలా తీసుకున్నాం. సారీ పార్ట్ లో తీసుకున్నట్టయితే మనకు డిఫరెంట్ వర్క్, థ్రెడ్ వర్క్ తో తీసుకున్నాం అండి. అది కూడా చికెన్ వర్క్ స్టైల్లో మనం తీసుకున్నాం. ఇక్కడ కూడా ఒక హౌస్ మోడల్స్, ఒక ట్రీ మోడల్స్ అలాగా 1 by 1 ఆల్రెడీ గా తీసుకున్నాం. పళ్ళు చూసుకున్నట్టయితే లైన్స్ పళ్ళు తీసుకున్నాం. అది కూడా షార్ట్ పళ్ళు వచ్చేలా తీసుకున్నాం. గోల్డ్ లైన్స్ అనేది యూజ్ చేసామండి. దీని బ్లౌజ్ కూడా మనం గోల్డ్ లైన్స్ లోనే తీసుకున్నాం. పళ్ళు అంతా కూడా గోల్డ్ లైన్స్ తీసుకున్నాం కదా. బ్లౌజ్ అంతా కూడా మనం హెవీగా లైన్స్ తీసుకున్నాం. 2 సైడ్స్ బార్డర్స్ కూడా కంటిన్యూగా తీసుకున్నాం. దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి కలర్ చూద్దామండి. పింక్ చూసాం కదండి, ఆరెంజ్ కలర్, లైట్ పీచ్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ లో చూస్తుంది. ఈ 4 కలర్స్, ఇంకా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఓకే అండి, సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1950 రూపీస్ కి అవైలబుల్. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1950 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం సిల్క్ కోటా మెటీరియల్ లో తీసుకున్నామండి. ఇప్పుడు మంచి బాహుబలి అనేది ట్రెండింగ్ గా నడుస్తుంది కదండి. అలాగే ఇప్పుడు బాహుబలి మనం డిజిటల్ ప్రింట్స్ లో తీసుకున్నామండి. ఈ డిజిటల్ ప్రింట్స్ లోనే మల్టీ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. అది కూడా ఒక జలపాతాలు అయితేనేమి, ఒక తమన్నా డిజైన్ అయితేనేమి, అలాగే ప్రింట్స్ అనేది మనం డిజిటల్ లాగా తీసుకున్నామండి. పళ్ళు చూసుకున్నట్లయితే ఇది ఒక బాస్మతి కోట లాగా తీసుకున్నాం. అది కూడా డిజైన్ మనం హెవీగా తీసుకున్నాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా బాహుబలి డిజైన్స్ కంటిన్యూగా తీసుకున్నాం. బ్లౌజ్ కూడా అవైలబుల్ గా ఉంటుందా మనకి? ఉంటుందండి, కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, గ్రే కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ అనేది అవైలబుల్ గా. ఇది హాఫ్ అండ్ హాఫ్ సారీ కాబట్టి దీని ఫ్రిల్స్ లో కూడా మనం చేంజ్ అవుతుందండి. ఓకే, ఈ ఫ్రిల్స్ లో మనం ఇట్లా కోటాల స్టైల్లోనే మనం ప్రింటెడ్ స్టైల్లో తీసుకున్నాం. ఓకే, ఫ్రిల్స్ పార్ట్ మాత్రం మనకి అసలు ఒక బాక్స్ స్టైల్ లా తీసుకున్నాం. మ్యాంగో డిజైన్, వేవ్ డిజైన్స్. ఇక్కడ కింద బార్డర్ లో మాత్రం మనకు కోట్లా తీసుకున్నామండి. ఇది కూడా ఓకే, ఒక ట్రీ స్టైల్లో, ఒక కోట స్టైల్లో తీసుకున్నామని చెప్పొచ్చు. అవునండి, ఇదంతా ఒక ఫస్ట్ హాఫ్ మనకు బాహుబలి లాగా డిజైన్ తీసుకున్నాం. ఇది దీంట్లోనే మనం సెకండ్ హాఫ్ బాహుబలి కూడా ఉందండి. ఓకే, అది కూడా చూద్దాం. అందులో కలర్ కాంబినేషన్స్ కూడా మనకి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ తో ఉందని చెప్పొచ్చు. అవునండి, ఇది కూడా మల్టీ కలర్ కాంబినేషన్ తోనే తీసుకున్నాం. ఓకే, ఇది కూడా చాలా బ్రైట్ కలర్స్ లో మనం తీసుకున్నాం. ఎల్లో అండ్ ఆరెంజ్ మల్టీ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. ఓకే, ఇక్కడ మనం డిజైన్ చూసినట్లయితే చాలా డిఫరెంట్ గా తీసుకున్నామండి. ఇది అంతా కూడా మనకు సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా టీ మొత్తం అనేది ప్రింట్స్ లో తీసుకున్నాం. ఓకే, అంటే మనకి మూవీలో ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా మనకి సారీలో ప్రింట్, డిజిటల్ ప్రింట్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. అవునండి, దీని కింద బార్డర్ తీసుకున్నట్టయితే దీంట్లో కూడా మనకు బాస్మతి కోటలా మనం తీసుకున్నామండి. బార్డర్ అంతా కూడా కింద బార్డర్ అంతా కూడా కంటిన్యూగా తీసుకున్నాం ఈ కోట డిజైన్స్ అనేది. ఓకే, సారీ అంతా కూడా ఇలాగే ఉంటుందండి, హాఫ్ ఆఫ్ ఉంటుంది. హాఫ్ పార్ట్ ఉంటుందండి. ఫ్రిల్స్ పార్ట్ లో మనకు ఇంకో డిఫరెంట్ డిజైన్ తీసుకున్నాం. ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకుంటూనే పైన పార్ట్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నాం. బార్డర్ స్టైల్లో మాత్రం మనకు డిఫరెంట్ గా తీసుకున్నాం. పైన కోటలా తీసుకుంటూ
కింద కూడా మనం బాస్మతి కోట్లానే తీసుకున్నామండి. ఓకే, అది డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ గా ఉంటుంది, చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఓకే, సో దీనికి కూడా బ్లౌజ్ అవైలబుల్ గా ఉంటుందా మనకి? దీని పళ్ళు ఒకసారి చూద్దామండి. దీని పళ్ళు కూడా ఇంకా స్పెషల్ గా తీసుకున్నామండి. ఈ బార్డర్స్ లోనే మనం కోట్ తీసుకున్నాం కదా, ఇక్కడ బిగ్ సైజ్ లో తీసుకున్నాం. దీని బ్లౌజ్ కూడా మనం చాలా కాంట్రాస్ట్ లో తీసుకున్నామండి. అది కూడా స్నఫ్ కలర్ లో తీసుకున్నాం, సెల్ఫ్ ప్రింటెడ్ స్టైల్లో మనం తీసుకున్నామండి. ఓకే, సో ఇవి ప్రైసెస్ ఎంత పడతాయండి మనకి? దీని ప్రైస్ ఓన్లీ 1500 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1500 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. బాహుబలి సారీ చూసాం కదండి, అలాగే మనం దీంట్లోనే మనం క్వాలిటీలో చేంజ్ చేసామండి. అంటే సిల్క్ కోట కట్లేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారి కోసం కూడా రా సిల్క్ మెటీరియల్ అనేది స్మూత్ క్వాలిటీలో తీసుకున్నాం. పైన బార్డర్ అనేది మనం డిఫరెంట్ డిజైన్స్ తో తీసుకున్నామండి. బ్లాక్ కలర్ సెల్ఫ్ బార్డర్ అనేది తీసుకున్నాం. సారీ ప్రింట్ అంతా కూడా ఒక కోట డిజైన్స్ లోనే కంటిన్యూగా తీసుకుంటూ మల్టీ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నామండి. ఈ సారీ పైన పార్ట్ అంతా కూడా కంటిన్యూగా ఉంటుంది, కింద బార్డర్ లో మాత్రం మనకు చాలా డిఫరెంట్ గా తీసుకున్నామండి. బాహుబలి ఒక సీన్ డిజైన్స్ అనేది మనం ఒకే సీన్ లో మనం బార్డర్ అంతా కూడా కంటిన్యూగా తీసుకున్నాం. అంటే ఒక కోట ఒక డిజైన్ అనేది తీసుకుంటూ ఆల్టరేట్ గా 1 by 1 తీసుకుంటూ వచ్చాం. ఓకే, మనకి ఇమేజెస్ అన్ని కూడా కంటిన్యూగా ఉంటాయని చెప్పొచ్చు. అండ్ బ్లాక్ బార్డర్ అయితే మనం షోల్డర్ పార్ట్ లో చూసామో అదే బార్డర్ కూడా మనకి కింద కంటిన్యూగా ఉంటుంది. దీని పళ్ళు చూసుకున్నట్లయితే బార్డర్స్ లో తీసుకున్నాం కదండి. ఓకే, ఒక ఎలిఫెంట్ డిజైన్ అనేది కూడా దీంట్లో యాడ్ చేసుకుంటూ ఒక బిగ్ సైజ్ లో తీసుకున్నామండి. ఓకే, మనకి డిజిటల్ ప్రింట్ అనేది కూడా క్లియర్ గా ఎలివేట్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, దీని బ్లౌజ్ అండి? దీని బ్లౌజ్ కూడా మనం ప్లెయిన్ లో తీసుకున్నాం, కాంట్రాస్ట్ లో తీసుకున్నామండి. బ్లాక్ కలర్ ప్లెయిన్ లో తీసుకున్నామండి. ఓకే, సో ఇది కూడా మనకి చాలా లైట్ వెయిట్ లో ఉంది అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉందని చెప్పొచ్చు. అవునండి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 890 రూపీస్ అండి. సో చేస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 890 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్, న్యూ వెరైటీస్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB కూకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి. అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వారికి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ KPHB మెయిన్ రోడ్ బస్ స్టాప్ వెనకాల. సో ఇవి రెండు షాప్స్ లో కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ కి హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్. జూట్ లో తీసుకున్నామండి. మామూలుగా జూట్ అంటే మనం చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఇది స్మూత్నెస్ ఉంటుంది, కోరా జూట్ అనేది మనకు చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. పైన బార్డర్ తీసుకుంటే కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ లో తీసుకున్నాం, అది కూడా ఒక 4 inches బార్డర్ లా తీసుకున్నాం. ఇంకొక 1/2 inch మాత్రం మనం గోల్డ్ పైపింగ్ బార్డర్ లా తీసుకున్నామండి. ఈ సారీ ఆ పార్ట్ వరకు కూడా మనం ప్లెయిన్ లో తీసుకున్నాం, మంచి క్రీమ్ కాబట్టి బ్రైట్నెస్ అనేది కూడా ఉంటుంది. దీని కింద ఆ పార్ట్ మాత్రం మనకు ఒక రోజ్ ఫ్లవర్స్ అనేది మల్టీ కలర్స్ లో యూజ్ చేసామండి. ఒక ఎల్లో కలర్ కానీ, ఆరెంజ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, గోల్డ్ సెల్ఫ్ కలర్, ఇలా మల్టీ కలర్ కాంబినేషన్ తో ఒక రోజ్ ఫ్లవర్ అనేది తీసుకుంటూ చుట్టూ అంతా కూడా మనకు తీగ డిజైన్స్ అనేది తీసుకున్నాం. ఇది ఆల్ ఓవర్ వచ్చేలా తీసుకున్నామండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అంటే మనకి హాఫ్ వైట్ కలర్ లో ఏవైతే మనం కలర్స్ యూస్ చేసామో ఇవన్నీ కూడా మనకి బ్రైట్ లుక్ అనేవి ఇస్తున్నాయి సారీకి. పైన బార్డర్ లోనే కింద బార్డర్ కూడా సేమ్ తీసుకున్నామండి. ఓకే, సారీ అంతా కూడా సేమ్ రన్నింగ్ లో ఉంటుంది కాబట్టి మనకి వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ లో వచ్చింది. అవును, చాలా లైట్ వెయిట్ వస్తుంది. దీని పళ్ళు చూసుకున్నట్లయితే మనం షార్ట్ పళ్ళు తీసుకున్నామండి. పైన బార్డర్ అంతా కూడా గ్రీన్ తీసుకున్నాం కదా, అలాగే గ్రీన్ లో కొంచెం డార్క్ గ్రీన్ లో మనం జూట్ లో తీసుకున్నామండి పళ్ళు అనేది. అటు ఇటు కూడా మనం గోల్డ్ బార్డర్ అనేది కూడా తీసుకున్నామండి. దీని బ్లౌజ్ అండి? దీని బ్లౌజ్ మనం సెల్ఫ్ కలర్ లో తీసుకున్నామండి, ప్లెయిన్ లో తీసుకున్నాం. 2 sides బార్డర్స్ కూడా కంటిన్యూగా తీసుకున్నామండి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1880 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1880 రూపీస్ కి మనకి ఇంత బ్యూటిఫుల్ సారీ హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి? నెక్స్ట్ సారీ మనం ప్యూర్ ఆర్గంజీ సిల్క్ లో తీసుకున్నామండి. ఓకే, ఆర్గంజీ సిల్క్ లోనే మనం చాలా డిఫరెంట్ మోడల్ అనేది తీసుకున్నాం. పైన బార్డర్ తీసుకునేది ఒక 2 inches అనేది కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నామండి, గోల్డ్ బార్డర్ తీసుకున్నాం. సారీ పార్ట్ చూసుకున్నట్టయితే మనం టై అండ్ డై లో తీసుకున్నాం, అది కూడా బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్, రేర్ కాంబినేషన్ లో తీసుకున్నామండి. ఇదంతా ఒక పార్ట్ అంతా కూడా ఒక ఫ్లవర్ అనేది తీసుకున్నాం. ఫ్లవర్ చుట్టూ కూడా తీగ డిజైన్ అనేది చికెన్ వర్క్ తో డిజైన్ అనేది కూడా మనకి ఆల్ ఓవర్ గా ఉంటుంది కాబట్టి డిజైన్ అనేది కూడా మనకి హెవీ లుక్ అనేది ఇస్తుంది. అవునండి, ఇదంతా కూడా కంప్లీట్ చికెన్ వర్క్ లో వస్తుందండి. ఇది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పై పార్ట్ అంతా కూడా కంటిన్యూ ఉంటుంది. కింద బార్డర్ స్టైల్లో మనం చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. అది కూడా ఒక ఎలిఫెంట్ స్టైల్లో మనం కాంట్రాస్ట్ బ్లూ మీద వచ్చింది కాబట్టి ఒక ఎలిఫెంట్ స్టైల్ తీసుకున్నాం. కింద పైన బార్డర్ లని కింద బార్డర్ కూడా కంటిన్యూ గా తీసుకున్నాం. పైపింగ్ మాత్రం పైన గ్రీన్ తీసుకున్నాం కదా, కింద మనం బ్లూ కలర్ తీసుకున్నాం. అనే కాంట్రాస్ట్. ఈ థ్రెడ్ డిజైన్ ఇంత హెవీగా ఉన్నా కూడా వెయిట్ మాత్రం మనకి చాలా లైట్ వెయిట్, పేపర్ వెయిట్ అని చెప్పొచ్చు. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. దీని పళ్ళు చూసుకున్నట్టయితే మనం షార్ట్ పళ్ళు తీసుకున్నాం, అది కూడా గోల్డ్ బార్డర్ తీసుకున్నాం కదా, గోల్డ్ కడ్డీ బార్డర్ లా ఒక బిగ్ సైజ్ లో తీసుకున్నామండి. దీని బ్లౌజ్ మనం కాంట్రాస్ట్ లో తీసుకున్నామండి. బ్లూ కలర్ బార్డర్ లో అంతా కూడా బ్లూ తీసుకున్నాం కదా, అందుకే బ్లూ కలర్ తీసుకున్నాం. ప్లెయిన్ లో 2 sides బార్డర్ కూడా తీసుకున్నామండి, హ్యాండ్స్ పర్పస్ డిజైన్ కోసం. ఓకే,
దీనిలో కలర్స్ ఉన్నాయి చూద్దామండి. మనం గ్రీన్ అండ్ బ్లూ చూసాం కదండి, అలాగే పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఒకటి, ఆరెంజ్ కలర్ పింక్ డార్క్ పింక్ కాంబినేషన్, ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్, పింక్ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్. ఓకే, సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1920 రూపీస్ కి అవైలబుల్. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1920 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కింద బ్యూటిఫుల్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం కోరా సిల్క్ లో తీసుకున్నామండి. ఓకే, కోరాలోనే మనం డిఫరెంట్, మనం మంచి బ్లాక్ కాబట్టి చాలా రేర్, చాలా మంది ఇష్టపడే కలర్, అలాగే దానికి మస్టర్డ్ ఎల్లో కూడా చాలా రేర్ కలర్ అని అవునండి. పైన బార్డర్ తీసుకున్నట్టు మనం 2 ఇంచెస్ అనేది గోల్డ్ బార్డర్ తీసుకున్నాం, అది కూడా కడ్డీ బార్డర్ టిష్యూ బార్డర్ లో వచ్చేలా షైనింగ్ అనేది తీసుకున్నామండి. ఇది మంచి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం, అలాగే ఒక లీప్ డిజైన్ అనేది ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. ఒక స్టార్ డిజైన్ అనేది కూడా ఎల్లో 1 by 1 ఆల్రెడీ గా తీసుకున్నామండి, ఒక లైన్ లో వచ్చేలా కూడా. ఇవి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఉంటుందండి. దీని కింద బార్డర్స్ అనేది చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. పైన మనం లీప్స్ డిజైన్ తీసుకున్నాం కదా, ఇక్కడ హెవీగా తీసుకున్నాం, ఒక 4 లైన్స్ వచ్చేలా తీసుకున్నాం. అది కూడా బార్డర్ స్టైల్లో హెవీగా వస్తుందండి. ఇది కింద బార్డర్ అనేది కూడా పైన కడ్డీ బార్డర్ లానే సేమ్ తీసుకున్నామండి. ఓకే, డిజైన్ అనేది మనకి ఫిల్స్ పార్ట్ లో, షోల్డర్ పార్ట్ లో హెవీనెస్ తో అదే కంటిన్యూగా ఉంటుంది. అవునండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఉంటుంది. ఓకే, దీని పళ్ళు చూసుకుంటే మనం బార్డర్ లో టిష్యూ బార్డర్ తీసుకున్నాం కదా, పళ్ళు కూడా షార్ట్ పళ్ళులోనే ఇక్కడ టిష్యూ బార్డర్ అనేది తీసుకున్నాం. దీనికి టాజెస్ కూడా తీసుకున్నామండి. ఓకే, అది కూడా గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. అవునండి. దీని బ్లౌజ్ తీసుకున్నట్టయితే మనం ప్లెయిన్ బ్లాక్ కలర్ లో తీసుకున్నాం, 2 sides హ్యాండ్స్ పర్పస్ బార్డర్ కూడా తీసుకున్నామండి. ఓకే, సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1390 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1390 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, నెక్స్ట్ సారీ మనం కుప్పడం పట్టులో తీసుకున్నామండి. ఓకే, కుప్పడంలో కూడా మనం డిజైనర్ గా తీసుకున్నాం. మామూలుగా సింగిల్ కలర్ లోనే పట్టులు అంటే హెవీగా తీసుకుంటాం, ఇది ఫ్రిల్స్ పార్ట్ లో మనం డిజైన్ చేంజ్ వచ్చేలా తీసుకున్నామండి. పైన బార్డర్ తీసుకునే ఒక పట్టు బార్డర్ అనేది లైట్ పింక్ కాంబినేషన్ లో తీసుకున్నాం, ఇంకో 1 ఇంచ్ అనేది గోల్డ్ బార్డర్ అనేది తీసుకున్నామండి. ఇలా 2 బార్డర్స్ అనేది 2 sides కూడా కంటిన్యూ ఉంటుందండి. శారీ పార్ట్లో తీసుకున్నట్టయితే మనం చాలా డిఫరెంట్గా తీసుకున్నామండి. అది కూడా మనం మంచి ఎల్లో కాంబినేషన్ మీద ఒక బ్లూ కలర్ పింక్ కలర్ కాంబినేషన్తో మనం తీసుకున్నాం. అది కూడా ఒక పికాక్ స్టైల్లో తీసుకున్నామండి. పింక్ అంతా కూడా బంచ్ వచ్చేసి మనకి పింక్ కలర్ లో పికాక్ డిజైన్ ఉంటుంది, అలాగే మనకి డియర్ డిజైన్ అనేది కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఎలివేట్ అవుతుంది. అవునండి, 2 డిజైన్స్ అనేది వేరియేషన్ చూపుతూ తీసుకున్నాం. ఇలా ఆల్రెడీగా 1 by 1 కలర్ కాంబినేషన్ కూడా మనం శారీ స్టార్టింగ్ ఆఫ్టర్నూన్ నుంచి తీసుకున్నామండి. ఓకే, ఫిల్స్ పార్ట్ లో మాత్రం మనకి డిజైన్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, అది కూడా మనం చిన్న ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేలా తీసుకున్నాం. ఆ లీప్ డిజైన్స్ అనేది హెవీగా తీసుకున్నాం. ఇక్కడ బార్డర్స్ అనేది కూడా చేంజ్ అయిందండి, మనకు డార్క్ పింక్ కలర్ లో తీసుకున్నామండి. ఈ పింక్ లోనే మనం హెవీగా జూట్ థ్రెడ్ వర్క్ లోనే వస్తుందండి. ఇది వర్క్ అంతా కూడా థ్రెడ్ వర్క్ లోనే ఉంటుంది. ఇది ఫ్రిల్స్ పార్ట్ వరకు ఉంటుందండి. ఓకే, ఓన్లీ ఫ్రిల్స్ పార్ట్ కి మాత్రమే మనకి ఆ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. అవునండి. ఓకే, దీని పళ్ళు చూసుకునేది మనం డార్క్ పింక్ అనేది తీసుకున్నాం. ఫ్రిల్స్ లో అయితే ఏదైతే కలర్ తీసుకున్నామో అదే కలర్ ని ఇక్కడ హెవీగా తీసుకున్నాం. అది కూడా గోల్డ్ డిజైన్ అనేది ఆల్ ఓవర్ వచ్చేలా తీసుకున్నాం. అటు ఇటు బార్డర్ స్టైల్లో ఒక మ్యాంగో డిజైన్, ఒక లీప్ డిజైన్ అనేది కూడా 2 లైన్స్ లాగా తీసుకున్నాం. హాఫ్ ఆఫ్ ద పళ్ళు మాత్రం మనకి ఒక 1/2 మీటర్ వరకు హెవీ పళ్ళు అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. అవునండి. ఓకే, దీని బ్లౌజ్ అండి? దీని బ్లౌజ్ చూసుకుంటే మనం ప్లెయిన్ లో తీసుకున్నాం, కాంట్రాస్ట్ లో తీసుకున్నామండి, మంచి పింక్ కలర్ లో తీసుకున్నాం. అది కూడా ప్లెయిన్ తీసుకుని 2 sides బార్డర్ కూడా కంటిన్యూగా తీసుకున్నామండి. ఓకే, దీనికి మనం మగ్గం వర్క్ అలాంటివి చేయించుకున్నా కూడా ఎల్లో కలర్ కాంబినేషన్ తో బ్యూటిఫుల్ గా ఉంటుంది సారీ కూడా మనకి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 4480 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 4480 రూపీస్ హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా పెట్టుబడులకు కానీ, మ్యారేజ్ పర్పస్ కి కానీ, డైలీ వేర్ కి కానీ, ఆఫీస్ వేర్ కి కానీ ఇలాంటి కలెక్షన్స్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నంబర్ 2 KPHB కూకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి. అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వారికి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ KPHB మెయిన్ రోడ్ బస్ స్టాప్ వెనకాల. ఇవి 2 షాప్స్ లో కూడా మనకి రీజనబుల్ ప్రైసెస్ కి, హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, నెక్స్ట్ సారీ మనం ప్యూర్ షిఫాన్ లో తీసుకున్నామండి. షిఫాన్ కూడా మనం స్మూత్నెస్ అనేది మనం చాలా లైట్ వెయిట్ లో తీసుకున్నాం. పైన బార్డర్ తీసుకున్నట్టయితే మనం చాలా డిఫరెంట్గా ఉంది. ఒక థ్రెడ్ బార్డర్ అనేది పైపింగ్ బార్డర్లా జూట్ తీసుకున్నామండి. ఇంకొక బార్డర్ అనేది మనం ఒక మిర్రర్ వర్క్ లైన్ బార్డర్ అనేది కూడా తీసుకున్నాం. దీంట్లో మనం పర్ల్ వర్క్ అనేది కూడా హెవీగా తీసుకున్నాం. ఒక ఫ్లవర్ స్టైల్లో తీసుకున్నాం పర్ల్ వర్క్. అవునండి, చిన్న ఫ్లవర్ బంచెస్ లా తీసుకున్నాం. అవి కూడా చాలా దగ్గర బిగ్ ఫ్లవర్ బిగ్ తీసుకున్నాం. అలాగే చిన్నవి కూడా తీసుకున్నామండి. పాల్ ఇంకో బార్డర్ అంతా కూడా మనం పాల్ వర్క్ తోనే ఒక టెంపుల్ డిజైన్ లాగా తీసుకున్నామండి. ఈ పైన బార్డర్ 3 sides బార్డర్ కంటిన్యూగా ఉంటుందండి. పళ్ళు సైడ్స్ కింద బార్డర్ కూడా కంటిన్యూగా ఉంటుంది. ఓకే, మనకి ఆల్ ఓవర్ 3 sides కూడా సేమ్ డిజైన్ అనేది కంటిన్యూగా హెవీనెస్ తో ఉంటుంది. అవునండి. సారీ పార్ట్ చూసుకున్నట్టయితే మనం స్టోన్ వర్క్ అనేది తీసుకున్నాం.
తీసుకున్నాం, అది కూడా సెల్ఫ్ కలర్ లోనే తీసుకున్నామండి. బ్లూ కలర్ కాంబినేషన్ తోనే తీసుకున్నాం కాబట్టి ఇదంతా కూడా మనకి లైట్ లోనే షేడింగ్ అనేది వస్తుంది. ఇది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ గా ఉంటుంది. ఫ్రిల్స్ పార్ట్ లో కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ గా ఉంటుంది. అవునండి, ఫ్రిల్స్ పార్ట్ లో కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ ఉంటుందండి. ఓకే, హాఫ్ ఆఫ్ ద వరకు మనకి కుందన్స్ అనేవి హెవీగా స్టిచ్ చేశారు. అండ్ దీని బ్లౌజ్ అండి, దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనం డిజైనర్ లో తీసుకున్నామండి. అది కూడా చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఒక హ్యాండ్స్ పర్పస్ చూసుకున్నట్లయితే మనం సారీలో తీసుకున్న బార్డర్ నే తీసుకున్నాం. ఓకే, ఇది హ్యాండ్స్ కి వస్తుంది. హ్యాండ్స్ కి వస్తుంది. నెక్ పార్ట్ మాత్రం మనం పాల్ వర్క్ బార్డర్ లో తీసుకున్నాం కదా, అది నెక్ పార్ట్ వరకు ఇస్తూ మనకు స్టోన్స్ అనేది కూడా హెవీగా ఫేస్ చేసాం. ఇది బ్యాక్ సైడ్ యూస్ చేసుకున్నా కానీ కూడా ఫ్రంట్ సైడ్ కి మనం ప్లెయిన్ ఉంచుకున్న హ్యాండ్స్ కి కూడా మనకి నీట్ వర్క్ అనేది ఇచ్చేసారు సారీలోనే. ఓకే, సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీంట్లో కలర్స్ అవైలబుల్ గా ఉంటాయా? దీనిలో కలర్లు చూద్దామండి. దీనిలో మంచి బ్లూ కలర్ చూసాం కదండి, లైట్ ఆరెంజ్ షేడ్, ఎల్లో షేడ్, పింక్ షేడ్, 3 కలర్స్ లో తీసుకున్నామండి. ఓకే అండి, సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 2610 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 2610 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. రా సిల్క్ అనేది ఫ్యాషన్ గా ఉంది కదండి, రా సిల్క్ లోనే మనం డిజైన్ లా తీసుకున్నాం, జూట్ లా వచ్చేలా తీసుకున్నామండి. అంటే రా సిల్క్ అంటే మొత్తం ప్లెయిన్ వస్తుంది, సిల్కీగా ఉంటుంది. ఇందులో మనం జూట్ అనేది మిక్స్ చేసాం కాబట్టి షైనింగ్ అనేది కూడా వేరియేషన్ గా ఉంటుందండి. దీని పైన బార్డర్ చూసుకున్నట్లయితే కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నాం. ఒక 2 ఇంచెస్ కడ్డీ బార్డర్ తీసుకుంటూ ఇంకొక 1 ఇంచ్ మాత్రం మనం మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్ లైన్స్ అనేది తీసుకున్నామండి. అంటే బార్డర్ లోనే మనం 2 వేరియేషన్స్ పైన బార్డర్ అంతా కూడా కంటిన్యూగా తీసుకున్నాం. శారీలో చూసుకుంటే మంచి మెహందీ గ్రీన్ అనేది తీసుకున్నాం. అది కూడా ప్లెయిన్ వచ్చింది కాబట్టి మనం జూట్ మిక్స్ కాబట్టి సెల్ఫ్ లైన్స్ అనేది కూడా తీసుకున్నామండి. దీని కింద బార్డర్ తీసుకున్నట్లయితే మనం పైన బార్డర్ లోనే కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూగా తీసుకుంటూ లైన్స్ అనేది కొంచెం హెవీ బార్డర్ లా తీసుకున్నామండి. ఒక 4 ఇంచెస్ వరకు మనకి రెడ్ కలర్ లైన్స్ అనేవి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఎలివేట్ అవుతాయి. అవునండి, 2 లైన్స్ కాంబినేషన్ లో తీసుకున్నామండి. దీని పళ్ళు చూసుకున్నట్లయితే మనం బార్డర్ లో తీసుకున్న లైన్స్ నే హెవీగా తీసుకున్నాం, కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నామండి. ఒక షార్ట్ పళ్ళు మనకి పళ్ళు పార్ట్ లో వస్తుంది, హాఫ్ మీటర్ వరకు ఒక రిచ్ అయిన పళ్ళు అని చెప్పి. అవునండి, దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే ప్లెయిన్ లో తీసుకున్నామండి, సెల్ఫ్ కలర్ లోనే ప్లెయిన్ తీసుకున్నామండి. 2 సైడ్స్ బార్డర్ కూడా హ్యాండ్స్ పర్పస్ తీసుకున్నామండి. ఓకే, సో దీంట్లో కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మనకి. కలర్స్ నే చూద్దామండి. దీనిలో మనం మెహందీ గ్రీన్ చూసాం కదండి, బ్లూ కలర్, పింక్ కలర్, ఎల్లో కాంబినేషన్, ఇంకొకటి మనం గ్రీన్ కలర్ లో తీసుకున్నామండి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 830 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 830 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని ప్యూర్ జూట్ లో తీసుకున్నామండి. జూట్ లో కూడా మనం సెల్ఫ్ స్మూత్ క్వాలిటీలో తీసుకున్నామండి. పైన బార్డర్ తీసుకున్నట్టు గ్రీన్ కలర్ పైపింగ్ తీసుకున్నాం, ఒక ఆరెంజ్ బార్డర్ 1 ఇంచ్ బార్డర్ తీసుకున్నాం, ఒక పింక్ 1 ఇంచ్ బార్డర్ తీసుకున్నాం, గోల్డ్ 1 ఇంచ్ బార్డర్, ఇలా 4 బార్డర్స్ వేరియేషన్ లా తీసుకున్నామండి. శారీలో అంతా కూడా మనం ప్లెయిన్ లో తీసుకున్నాం. అది కూడా మంచి జూట్ కాబట్టి షైనింగ్ అనేది కూడా మనం డబుల్ కలర్ షైనింగ్ అనేది ఉంటుందండి. దీని కింద బార్డర్ చూసుకున్నట్లయితే మనం పైన బార్డర్లోనే 4 కలర్స్ కంటిన్యూగా తీసుకుంటూ ఇక్కడ ఒక మ్యాంగో డిజైన్ అనేది తీసుకున్నామండి. అది కూడా ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ లో తీసుకున్నాం. ఆల్రెడీ గా 1 by 1 పింక్ కంటిన్యూగా తీసుకున్నామండి. ఇదంతా కూడా మనకి ఇంటర్లాకింగ్ తో హెవీగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఉంటుందండి. దీని పళ్ళు చూసుకున్నట్టయితే మనం పౌడర్ లో 4 కలర్ కాంబినేషన్ తీసుకున్నాం కదా, పళ్ళు కూడా అలాగే గోల్డ్ కలర్, పింక్ కలర్, ఆరెంజ్ కలర్, గోల్డ్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నామండి. ఓకే, ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్ లో వస్తుంది. అవునండి, అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ లో ప్లెయిన్ తీసుకున్నాం. 2 సైడ్స్ బార్డర్ కూడా తీసుకున్నామండి హ్యాండ్స్ పర్పస్. ఓకే, దీనికి మనం పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేసినా కూడా బాగుంటుంది. డిజైనర్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి. దీని కాస్ట్ ఓన్లీ 2180 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 2180 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. పటోలా సిల్క్ లో తీసుకున్నామండి. పటోలా సిల్క్ లో కూడా ఒక ట్రెడిషనల్ బార్డర్ స్టైల్లో మనం తీసుకున్నాం. అంటే కడే బార్డర్ లోనే ఒక సెల్ఫ్ లైన్స్ వచ్చేలా, క్రాస్ లైన్స్ వచ్చేలా తీసుకున్నామండి. ఈ బార్డర్ అనేది 2 సైడ్స్ కంటిన్యూగా తీసుకున్నాం. ఇందులో శారీ పార్ట్స్ చూసుకున్నట్లయితే మనకు మంచి పటోలా సిల్క్ కాబట్టి సెల్ఫ్ జూట్ మిక్స్ ఉంటుంది. ఇది కూడా కొంచెం సెల్ఫ్ లైన్స్ అనేది కూడా ఉంటుంది. దీనిలో మల్టీ కలర్స్ అనేది ఎలిఫెంట్ స్టైల్లో తీసుకున్నామండి. ఆ ఎలిఫెంట్ అనేది కూడా మనం థ్రెడ్ వర్క్ తోనే హెవీగా తీసుకున్నాం. ఇవి కూడా చాలా దగ్గరగా తీసుకున్నామండి. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చేలా దగ్గరగా తీసుకున్నాం. దీని కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనం పైన తీసుకున్న ఎలిఫెంట్ కొంచెం మిడిల్ సైజ్ లో మనం కీపర్ వర్క్ అనేది తీసుకున్నామండి. థ్రెడ్ వర్క్ తోనే కంటిన్యూగా 1 by 1 ఆల్రెడీ గా తీసుకున్నామండి. ఇదంతా కూడా మనకి హెవీనెస్ అనేది ఉంటుంది బార్డర్ లో కూడా. పైన బార్డర్ లోనే కింద బార్డర్ కూడా సేమ్ తీసుకున్నాం. దీని పళ్ళు చూసుకున్నట్టయితే మనం షార్ట్ పళ్ళు తీసుకున్నాం. గోల్డ్ కడ్డీ బార్డర్ లైన్స్ లాగా తీసుకున్నామండి. అది కూడా సెల్ఫ్ గోల్డ్ మిక్స్ కాబట్టి మనం గోల్డ్ షైనింగ్ అనేది ఉంటుంది. ఓకే, దీని బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ లోనే ప్లెయిన్ తీసుకున్నాం. 2 సైడ్స్ హ్యాండ్స్ పర్పస్ బార్డర్ కూడా తీసుకున్నాం. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1730 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1730 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉందండి. సో ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్, న్యూ వెరైటీస్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నెంబర్ 2 KPHP కూకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి. అలాగే మన ఆర్కే కలెక్షన్స్
కలెక్షన్స్ వరకు ఇంకో బ్రాంచ్ కూడా ఉందండి. ఇది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ KPHB మెయిన్ రోడ్ బస్ స్టాప్ వెనకాల. ఈ రెండు బ్రాంచెస్ లో కూడా సారీస్ అన్ని కూడా మనకి హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ మనం గ్రీన్ కలర్ లో తీసుకున్నామండి. పైన బార్డర్ చూసుకున్నట్లయితే ఒక కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నాం. కడ్డీ బార్డర్ లో కూడా మనం సెల్ఫ్ లైన్స్ అనేది తీసుకున్నామండి. ఇక మంచి గ్రీన్ అనేది కూడా పెసర కలర్ గ్రీన్ అనేది తీసుకున్నామండి. ఇందులో కూడా మనం థ్రెడ్ వర్క్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో ఒక ఫ్లవర్ బంచెస్ స్టైల్ తీసుకున్నాం. అవునండి, మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తీసుకున్నాం. ఇంకోటి కూడా ఆల్టర్నేట్ గా తీసుకున్నాం. మెరూన్ కాంబినేషన్ పైన ఫ్లవర్ వచ్చేలా, కింద గోల్డ్ కలర్, ఇలా 1 by 1 ఆల్టర్నేట్ గా సారీ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చేలా చాలా దగ్గరగా తీసుకున్నామండి. సారీలో కూడా మనకి 2 షేడ్స్ అనేవి ఎలివేట్ అవుతాయి. ఎందుకంటే మనకి గోల్డ్ అండ్ మెరూన్ కూడా ఎక్కువగా యూజ్ చేశారు కాబట్టి కలర్ షేడ్ అనేది కూడా మనకి చేంజ్ అవుతుంది. అవునండి, ఇది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ ఉంటుంది. కింద బార్డర్ కూడా పైన బార్డర్ లానే ఉంటుందండి. దీని పళ్ళు చూసుకుంటే ఒక బిగ్ సైజ్ మ్యాంగో డిజైన్ అనేది తీసుకున్నాం. అవి కూడా ఒక 6 బంచెస్ వచ్చేలా తీసుకున్నాం. మెరూన్ బ్యాక్గ్రౌండ్ పైన వచ్చిందండి. ఇదంతా కూడా అటు ఇటు కూడా మనం వేవ్ లైన్స్ కంటిన్యూగా తీసుకున్నాం. సో ఇదంతా కూడా మనకు ఒక 1/2 మీటర్ పళ్ళు, ఒక హెవీ అయిన పళ్ళు తీసుకున్నారని చెప్పొచ్చు. అవునండి. సో దీని బ్లౌజ్ అండి, దీని బ్లౌజ్ ప్లెయిన్ లో తీసుకున్నామండి. సారీ అంతా డిజైన్ హెవీగా తీసుకున్నాం. సెల్ఫ్ కలర్ లోనే ప్లెయిన్ తీసుకుంటూ 2 sides హ్యాండ్ పర్పస్ బార్డర్ కూడా తీసుకున్నామండి. ఓకే, సో దీనికి మనం మెరూన్ కలర్ కాంట్రాస్ట్ యూస్ చేసినా కూడా బాగుంటుంది బ్లౌజ్ కి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1210 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1210 రూపీస్ కి, అంటే హోల్సేల్ ప్రైస్ కి బ్యూటిఫుల్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ ఆర్గంజీ సిల్క్ లో తీసుకున్నామండి. ఓకే, ఇది మనకు చాలా డిజైనర్ వేర్ గా తీసుకున్నాం. పైన బార్డర్ అనేది 2 inches కడ్డీ బార్డర్ తీసుకున్నామండి. సారీలో అంతా కూడా మనం థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నాం. థ్రెడ్ వర్క్ లోనే ఒక లోటస్ ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకున్నాం. చుట్టూ అంతా కూడా తీగ డిజైన్స్ అనేది కంటిన్యూగా తీసుకున్నామండి. మిడిల్ లో మాత్రం మనకు ఒక డ్రాప్ డిజైన్ అనేది గోల్డ్ డిజైన్స్ తో తీసుకున్నామండి. ఈ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ వర్క్ కంటిన్యూగా ఉంటుందండి. దీని కింద బార్డర్ చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్ గా సారీకి హైలైట్ అని చెప్పొచ్చు. అవునండి, ఈ కింద బార్డర్ అనేది కూడా మనం చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. కాంట్రాస్ట్ బ్లూ కలర్ లో తీసుకున్నాం. బిగ్ సైజ్ కడ్డీ బార్డర్ తీసుకున్నాం. అలాగే ఒక ఫ్లవర్ బంచెస్ అనేది ఒక ట్రే డిజైన్స్ లాగా తీసుకున్నాం. yellow కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ డార్క్ బ్లూ పైన yellow అనేది మనకి నీట్ గా ఎలివేట్ అవుతుంది అని చెప్పొచ్చు. మిడిల్ లో కూడా మనం చిన్న ఫ్లవర్స్ అనేది బంచెస్ స్టైల్ లో కూడా తీసుకున్నామండి. ఓకే, ఇదే రిచ్నెస్ తో మనకి సారీ ఆల్ ఓవర్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుందండి. ఓకే, దీని పళ్ళు పాటలో మాత్రం మనకి జస్ట్ టాజిల్స్ తో ఇచ్చారు. అవునండి, దీని బ్లౌజ్ చూసినట్టయితే ప్లెయిన్ yellow అండ్ బ్లూ కాంబినేషన్ తో తీసుకున్నాం. హాఫ్ సేమ్ సారీలో పాటలోనే ప్లెయిన్ లో తీసుకున్నాం. ఓకే, హ్యాండ్స్ పర్పస్ కూడా మనం బార్డర్స్ అనేది 2 borders అనేది తీసుకున్నాం. మనకి కింద ఎలాగో హెవీ బార్డర్ వచ్చేసింది కాబట్టి ఇదంతా కూడా మనం 3/4 hands యూస్ చేసుకుంటే కూడా బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1530 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1530 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ మంచి బ్లాక్ కలర్ లో తీసుకున్నామండి. ఓకే, పైన బార్డర్ చూసుకున్నట్టయితే ఒక 1/2 inches అనేది గోల్డ్ బార్డర్ తీసుకున్నామండి. ఓకే, జస్ట్ క్రష్ బార్డర్. ఓకే, సారీ అంతా కూడా చూసుకున్నట్టయితే ప్లెయిన్ తీసుకున్నాం. ఆ పార్ట్ వరకు మనం ప్లెయిన్ తీసుకుంటూనే మిడిల్ లో చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్ గా తీసుకున్నామండి. కింద బార్డర్ అనేది ఒక కలంకారీ డిజైన్స్ అనేది తీసుకున్నామండి. కింద ఒక ఫ్లవర్ డిజైన్, ఒక డాల్ డిజైన్ అనేది, బిగ్ సైజ్ డాల్ డిజైన్ అనేది మల్టీ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం. అది కూడా కలంకారీ మోడల్ ప్రింటెడ్ స్టైల్ తీసుకున్నామండి. ఓకే, హెవీ బార్డర్ అనేది మనకి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా రన్నింగ్ లో ఉంటుంది. అవునండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఉంటుందండి. ఓకే, దీని పళ్ళు అండి. దీని పళ్ళు చూసుకున్నట్టయితే ఇంకా కాస్త డిఫరెంట్ గా తీసుకున్నాం. హెవీ పళ్ళు తీసుకున్నాం. ఇదంతా కూడా మనకు ఒక ఫ్లవర్ డిజైన్, క్రీపర్ డిజైన్ అనేది ఆల్ ఓవర్ గా ఉంటుంది. అవునండి, ఆల్ ఓవర్ డిజైన్ 2 పీకాక్ స్టైల్ లో కూడా మనం తీసుకున్నాం. కింద ఒక ట్రే డిజైన్స్ అనేది కూడా హెవీగా తీసుకున్నామండి. అవుట్ లైన్ బార్డర్ అంతా కూడా ఒక బార్డర్ స్టైల్లో తీసుకున్నాం. సారీలో తీసుకున్న బార్డర్స్ ని ఇక్కడ కూడా తీసుకున్నామండి. ఓకే, దీని బ్లౌజ్ కూడా మనం డిజైనర్ లా తీసుకున్నామండి. ఒక లీప్ డిజైన్స్ అనేది హెవీగా తీసుకుంటూ లీప్ అండ్ ఫ్లవర్ మిక్స్ తో మనం మల్టీ కలర్స్ లోనే హెవీగా తీసుకున్నాం. క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన తీసుకున్నామండి. ఓకే, సో దీంట్లో కలర్స్ అవైలబుల్ గా ఉంటాయండి మనకి. కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, చూద్దామండి. బ్లాక్ కలర్ చూసాం కదండి, గ్రీన్ కాంబినేషన్, పింక్ కాంబినేషన్, పర్పుల్ కాంబినేషన్, yellow కాంబినేషన్ తీసుకున్నామండి. ఓకే, ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1540 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1540 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ కోదండ బాబు గారు, మాకు చాలా రీజనబుల్ ప్రైసెస్ కి బ్యూటిఫుల్ సారీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. సో చూసారు కదా వ్యూయర్స్, మన ఆర్కే కలెక్షన్స్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్, హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ఆర్కే కలెక్షన్స్ కి విజిట్ చేయండి. ఇదండి ఇవాల్టి హలో లేడీస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.